సోదర సోదరిమణులారా, ఒక్కసారి మనం గమనించాలి. మదర్సతే ఈనాడు మనం ఇక్కడ స్టార్ట్ చేసేటువంటి ఈ మదర్సా ఇక్కడ స్థాపించడానికి ముందు తిరుపతిలో ఎన్నో కొట్లాటలు జరిగాయి. మొట్టమొదట ఈ ప్రదేశంలోని ఒక రైల్వే ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టాలి అన్నప్పుడు ఈ కొందరు తెలియని ముస్లిములు వ్యతిరేకంగా చెప్పడం వల్ల, పర్మిషన్ ఇచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దాన్ని బంద్ చేయడం వల్ల డిఎస్పీ గారి ఆఫీసు దగ్గరికి వెళ్ళి ఈ ప్రదేశంలోని ఆడవాళ్ళు, స్త్రీలు అక్కడ హర్తాలు చేశారు. ఆ తరువాత ఆయన మాకు చెప్పాడు, ఇంకో చోట ప్రోగ్రాం పెట్టుకోండి. అప్పుడు మా నౌహిరా ఆపా గారు వీరందరికీ నాయకత్వం వహించి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఆ ఊరి బయట ఉన్నటువంటి ఒక పాత బిల్డింగ్ కాదు, కొత్త బిల్డింగ్ పూర్తి కాలేదు ఇంకా, ఆ బిల్డింగ్ లో ఏర్పాటు చేసుకున్నాం. ఆ తరువాత నౌహిరాపా గారి మీద ఎంతో మంది ఎన్నో విధాలుగా అప్రతిష్టపాలు చేస్తూ వచ్చారు, అభాండాలు వేస్తూ వచ్చారు, కష్టాలు పెట్టుతూ వచ్చారు. మరి అహ్లే హదీస్ సంస్థ అంటే సల్ఫే సాలిహీన్ అంటారు. సల్ఫే సాలిహీన్ అంటే సంస్కృతంలో సనాతన ధర్మ అవలంబీకులు అని. అంటే హిందువుల్లో కూడా సనాతన ధర్మము అని ఉంది. సనాతన ధర్మం అంటే పాత ధర్మం. ఆర్య సమాజం వారు ఆ సనాతన ధర్మం మీదనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క దేవుణ్ణి వేడుతారు తప్ప ఇతరులను వేడుకోరు. ఎందుకు వేడుకోరంటే వేదం అంగీకరించదు. వేదం అంటుంది ఏకో హి రుద్రో అనే అద్వితీయతస్తు, ఒకడే దేవుడు, రెండో దేవుడు లేడు, లా ఇలాహ ఇల్లల్లా, ఒక్క దేవుడు తప్ప మరొక్క దేవుడు లేడు అని వేదం చెప్పింది, బైబిల్ చెప్పింది, ఖురాను చెప్పింది. ఈ మాట మీద మా నౌహిరాపా గారు ఈ తిరుపతిలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశమే కాదు, కర్ణాటక, తమిళనాడు, మరి బాంబేలోనే కాక పరదేశాలు కూడా వెళ్ళి ఈ సల్ఫే సాలిహీన్ గురించి చెప్పుతూ వచ్చారు. ఆమెకు అనేక విధాలుగా సహకారం ఇవ్వడం వల్ల ఈనాడు ఈ ప్రదేశంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి సభ ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత ఈ ప్రదేశంలో ఒక పెద్ద మదర్సా ఏర్పాటు చేసేటందుకోసం స్థలం కొన్నారు. यानी मदरसे को बनाने के वास्ते नौहिरा आपा ने जो जगह खरीद लिए हैं, अल्हम्दुलिल्लाह करुणाकर रेड्डी जी ने उसे अप्रूवल कराए हैं. దేవుని దయ వల్ల కరుణాకర్ రెడ్డి గారు మనకు సహకారం చేసి మదర్సా బిల్డింగ్ నిర్మాణం కోసం ఆయన అప్రూవల్ చేయించారు. దీనికి దైవం ఆయనకు ఘనమైనటువంటి శక్తిని ప్రసాదించుగాక, ఉన్నతమైనటువంటి పదవులను కూడా ప్రసాదించుగాక. ఇక దాని తర్వాత గమనించండి, ఈ మదర్సా స్థాపకురాలు ఒక స్త్రీ. చాలా మంది అంటూ ఉంటారు ముస్లింలు ఖురానులో, ఇస్లాములో ఆడది అంటే అబలది ఎందుకు పనికిరాదు అని. కానీ గమనించండి, తిరుపతి లాంటి మహాపట్నంలో ఇంత ఉద్ధృతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మదర్సాను స్థాపించిందే స్త్రీ ఒక ముస్లిం స్త్రీ. మరి ముస్లిములకు అబలమైనటువంటి స్థానం ఇస్లాములో ఉందా? లేదు. ఇస్లాములో అల్లా తఆలా అంటాడు, వల్ ముమినూన వల్ ముమినాత్ వల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్. ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలు, విశ్వసించిండే పురుషులు, విశ్వసించిండే స్త్రీలు అంటే ఇస్లాములో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కానీ ప్రజలు దాన్ని గమనించుకోలేదు. చాలా మంది రాజకీయ నాయకులు కూడా సల్ఫీ జమాత్ అంటే టెర్రరిస్టు జమాత్ అన్నారు. ఒకసారి డిఎస్పీ గారు కూడా అన్నారు. నేను ఆయన అడిగాను, అయ్యా సల్ఫీ జమాత్ అంటే సల్ఫే సాలిహీన్ అంటే పూర్వములో సహాబకరాము గారు నడిచినటువంటి పద్ధతిలో నడిచేవాళ్ళు అని దీని అర్థం. కానీ దీనికి అమెరికా వాళ్ళు చెప్పిండే ఉపోద్ఘాతం తీసుకొని ప్రజలంతా దీనికి అభాండాలు వేస్తున్నారు. ఈ జమియతే అహ్లే హదీస్ అనే సంస్థ కొత్త సంస్థ కాదు. 1909 సంవత్సరంలో భారతదేశ స్వతంత్రాన్ని సంపాదించేటందుకోసం మొట్టమొదటగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రథమ సంస్థ. మరి ఈ సంస్థ యొక్క నాయకుడు అబుల్ కలాం ఆజాద్ రహమతుల్లా అలీహి, భారతదేశం యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి తీవ్రవాదం అయితే ఇట్లా వస్తుందా? కాబట్టి ప్రజలు గమనించాలి, సల్ఫే సాలిహీన్ జమాతే అహ్లే హదీస్ తీవ్రవాద సంస్థ కాదు, మహాప్రవక్త ఆదేశానుసారం నడిచేటువంటి సంస్థ. మరి అదేవిధంగా అహ్లే హదీసు వాళ్ళు ముహమ్మద్ ప్రవక్తను తూచా తప్పక అనుసరించేటువంటి స్వచ్ఛంద సేవకులు. ఎందుకోసం అంటే మహాప్రవక్త గారు అన్నారు, తరఖ్తు అమరైన్, నేను 2 వస్తువులు వదిలిపెట్టి వెళ్తున్నాను. మా తమస్సక్తుం బిహిమా కితాబుల్లాహ్ వ సున్నతి, మీరు దీన్ని పట్టుకుంటే ఏనాడు కూడా మతభ్రష్టులు కాలేరు. అవేంటి? కితాబుల్లా, అల్లా యొక్క గ్రంథం ఖురాన్, వ సున్నతి హదీస్ షరీఫ్. ఖురాను హదీసు గ్రంథాలను పట్టుకోండి.
దాని వెంట మీరు నడిస్తే మీరు ఏనాడు కూడా మతభ్రష్టులు కాలేరు అని మహాప్రవక్త గారు చెప్పారు. ఆ పద్ధతి ప్రకారం నడిచే వాళ్ళే సలిఫే సాలిహీన్, జమియతే అహ్లే హదీస్. మరి ఇలాంటి వారికి అనేక మంది ఎన్నో కష్టాలు పెడుతున్నారు. రీసెంట్గా మొన్న మదనపల్లిలో మసీదు కడితే దాన్ని కూలదోశారు, పడగొట్టారు, అక్కడటువంటి గ్రంథాలను కాల్చివేశారు తెలివి లేనటువంటి కొందరు వ్యక్తులు. అదేవిధంగా గుర్రంకొండలో మసీదు నిర్మించాలని పోతే అక్కడ కూడా ఇలాంటి ఏర్పాట్లు జరిగాయి. కాబట్టి దయచేసి కరుణాకర్ రెడ్డి గారు ప్రభుత్వం వారితో కలిసి సహకరించి జమీయతే అహ్లే హదీస్ యొక్క పడగొట్టబడినటువంటి మదనపల్లిలోని మసీదు, గుర్రంకొండలోని మసీదు స్థాపించాలి అని తిరిగి ఆ ప్రదేశంలో వాటిని నెలకొల్పి నిజ ధర్మాన్ని ప్రపంచానికి చాటాలని కోరుకుంటూ మళ్ళీ ఆయనకు ఎన్నో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆయన ఇక్కడికి వచ్చేటువంటి శుభ సందర్భంలో ఆయన చేతులారా మరణానంతర జీవితం గురించి ఈ గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథ ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక మన ప్రియతమ నాయకుడు శ్రీ కరుణాకర్ రెడ్డి గారు తమ అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, నా అభిమాన అధ్యాపకులు, ఉపన్యాసకులు ఇస్మాయిల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మత పెద్దలకు అందరికీ కూడా నా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలని తెలియజేసుకుంటూ, ఈ మదరసా స్త్రీల కళాశాల 11వ వార్షికోత్సవం సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఆసీనులైనటువంటి నా ముస్లిం సోదరీమణులకందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఒక అభిప్రాయం ఉండేది, ముస్లిం మతంలో స్త్రీలకు ప్రాధాన్యత తక్కువ అనని. అది పటాపంచలు చేసినందుకు ఇస్మాయిల్ గారి ఉపన్యాసంలోనూ మీ ఆగమనంలోనూ రెండింటి ద్వారా నేను నా అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుంటున్నానని సభావేదిక గుండి తెలియజేసుకుంటున్నాను. దీనికి కారణం, నేను సరిగ్గా నెల రోజుల క్రితమే క్రిస్ బ్రేజియర్ అని ఒక పెద్ద చరిత్రకారుడు రాసినటువంటి గ్రంథాన్ని నేను చదవటం జరిగింది. అందులో మహమ్మద్ ప్రవక్త జీవితానికి సంబంధించి, ఆయన ఎదుగుదల, ఆయన పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి, మక్కాలో ఉన్నటువంటి కాబాను గురించి ఇదంతా కూడా నేను చదివినటువంటి వ్యక్తిగా, అందులో క్రిస్ బ్రేజియర్ కూడా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని రాయటం జరిగింది. అందువల్ల నా అభిప్రాయాన్ని నేను మరింత గాఢంగా ఇది నిజమే అయి ఉంటుంది, స్త్రీలకు మహమ్మద్ ప్రవక్త వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఆయన ఆచరణలోకి ముస్లిం మతాన్ని తీసుకుని వచ్చాడు అని నేను ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నా. దానికి కారణం క్రిస్ బ్రేజియర్ చాలా అద్భుతమైనటువంటి ప్రపంచ చరిత్రకారుడు. కానీ నాకు ఇస్మాయిల్ గారి పట్ల అపారమైనటువంటి నమ్మకం ఉన్నది. దానికి తోడు అంతకంటే పెద్ద ఎత్తున ఇంతమంది మహిళలంతా కూడా ఈ రోజున ముస్లిం మహిళలంతా బయటికి వచ్చి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవటం కారణంగా నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నా. నేను జన్మతః హిందువునే అవ్వవచ్చుగాక, కానీ నా చిన్నతనం నుంచి నేను ముస్లిం సోదరులతో కలిసి మెలసి పెరిగినటువంటి వాడిని, తిన్నటువంటి వాడిని. మతాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఒక అవగాహన పెంచుకోవటం కోసమని, దానికి సంబంధించినటువంటి చారిత్రక పరిశోధనలు ఎక్కడ ఉన్నా కూడా చదవాలన్నటువంటి కుతూహలాన్ని ఉన్నటువంటి వ్యక్తిని. ప్రపంచంలో అది ఏ మతమైనా కావచ్చుగాక, మతారంభంలో ప్రతి మతము కూడా ప్రజలందరి యోగక్షేమాలని, వాళ్ళు శాంతియుతంగా ఆనందంగా సుభిక్షంగా గడపాలని కోరుకుంటూ వాళ్లకు జీవన మార్గాన్ని నిర్దేశించినటువంటివే. కానీ ఏ ఒక్క మతము సాటి మనుషుల పట్ల హింసాత్మక ధోరణులతో వ్యవహరించి
మన మతం యొక్క మౌఢ్యాన్ని చాటటం కోసమని ఇతర మతస్థుల్ని మతాలని తొక్కినటువంటి సందర్భం చరిత్రలో ఎక్కడా లేదు. ఇంతకుముందే ఇస్మాయిల్ గారు అన్నారు, ఎవరైనా తనకు ఇష్టం లేనటువంటి సంస్థ కానీ వ్యక్తి కానీ తను శత్రువుగా భావిస్తున్నటువంటి ఏ సమావేశమైనా మీరు ఎలాంటి సంస్థ పెట్టుకున్నా మొట్టమొదట వాళ్లకు మనము వేయవలసినటువంటి ముద్ర, వీళ్ళు దేశద్రోహులు, హింసాయుత కార్యక్రమాలకు ఆలవాలం ఈ కార్యక్రమాలు, ఈ మద్రసాలు అని చెప్పకపోతే తమ ఉనికికి భంగం కలిగేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి తమలో ఉన్నటువంటి నిజాయితీని ప్రతి ఒక్కరి చేత అంగీకరింపజేయగలిగేటువంటి ప్రజ్ఞ ఉండకుండా ఇతరులు వాళ్లకున్నటువంటి విశ్వాసాలను సమాజంలో వెలుగులు నింపటానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాలను ఈ రకంగా శత్రువులుగా పరిగణించి చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అది ఏ మతంలో ఉన్నా, హిందూ మతంలో ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా తిరస్కారం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక హిందువుగా చెప్తున్నా, నేను ఇక్కడికి నన్ను ఒక ఉపన్యాసకుడిగా పిలవటం కారణంగా చెప్తున్నటువంటి విషయం కాదు. మదరసాలలో ముస్లిం మతోన్మాదాన్ని కాకుండా శాంతియుత జీవనానికి సంబంధించి ప్రజలంతా కూడా ఆనందంగా గడపటం కోసమని, మరీ ముఖ్యంగా ముస్లిం స్త్రీలలో కూడా విద్యాభ్యాసం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పటానికి, మతంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చెప్పటానికి. ఇప్పుడు ఇస్మాయిల్ గారు ప్రసంగించారు, నేను అనేక మంది ముస్లిం మత పెద్దల ప్రసంగాల్ని విన్నాను. ఏ ఒక్కరు కూడా మత విద్వేషాల్ని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు విన్న సందర్భం నాకైతే ఏది కనపడల. కానీ మీ పట్ల మాకు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా ఉంటే మీరు మాట్లాడేదంతా కూడా దుర్మార్గంగానే కనపడుతుంది. అది మన మనస్సుల్ని సంస్కరించుకొని, ఈ మనస్సుల్ని వికాసవంతమైనటువంటి ఆలోచనలతో చూస్తే ఏ మతమైనా చెప్పేదంతా కూడా సర్వ మానవ సుభిక్షం అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి, ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళ విశ్వాసాలు వాళ్లకు ఉండవచ్చును గాక, అవేవి కూడా సమాజానికి ప్రపంచానికి ప్రమాదకరంగా ఉండనంత కాలం, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులంతా కూడా ఆనందంగా గడపాలని కోరుకునేంతకాలం వాటిల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించవలసినటువంటి అవసరం ఉన్నదనని, ఈ మద్రసాలు మరింత ఎక్కువగా మానవ వికాసానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి సమావేశంలో నన్ను భాగస్వాములు చేసినందుకు ముస్లిం సోదరీమణులకు, ఈ కళాశాల విద్యార్థులకు, యాజమాన్యానికి, సోదరులకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కువ సమయం మీతో గడపనందుకు క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ये थे हमारे प्रियतम लीडर करुणाकर रेड्डी जी, जिन्होंने हमारे मदरसे के जगह के बिल्डिंग के अप्रूवल भी कर चुके हैं. కృతజ్ఞతలండి కరుణాకర్ రెడ్డి గారు, తమరు విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. మరి అనుదినం ఈ మదర్సా అభివృద్ధి కోసం మేము మీ వెంట వస్తూ ఉంటాం, మీరు మాకు సహకరించాల్సి కోరుతున్నాం. అస్సలాము అలైకుం रहमतुल्लाह. अब कौन बात करना? बात प्रोग्राम क्या स्टार्ट करो, क्या बोलते